పల్నాడు జిల్లా వినుకొండ రహదారి ప్రమాద బాధిత కుటుంబాలను చీఫ్ విప్ జీవి పరామర్శించారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్, నలుగురికి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈ రోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. అలాంటప్పుడు అతి వేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు నలుగురు, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్ లో మరి బత్తుల సాంబయ్య, మారెళ్ళవారిపాలెం తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయక్, అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనుకోని రీతిలో జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిలో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భక్తుల కుటుంబం, బీసీ సోదరులు, వీరు కూడా అందరూ కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రక్షణ సహాయంగా